దశరథని షూట్ చేయాలనుకున్న జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన దీప తన కూతురు దీప అని నిజం తెలుసుకున్న దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప మళ్ళీ ఉదయమే శివనారాయణ ఇంటికైతే వస్తుంది. అప్పుడే పారిజాతం దీపతో అంటూ ఉంటుంది, ఏంటమ్మా మహారాణి వచ్చావా? నీ వల్ల ఇంట్లో ఎవ్వరికీ కూడా ప్రశాంతత లేదు అని అంటూ పారిజాతం అయితే తిడుతూ ఉంటుంది. నువ్వు మాత్రం చక్కగా రాత్రంతా సంతోషంగా పడుకున్నట్టున్నావు. ఇంట్లో మాత్రం రణరంగమే జరిగింది. సుమిత్ర జ్యోత్స్నాని కొట్టింది అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్స్నాని అమ్మగారు ఎందుకు కొట్టారు అని అడుగుతూ ఉంటుంది దీప. ఎందుక? నీ వల్లేనే, అంతా నీ వల్లే జరిగింది. అంత రాద్ధాంతం జరిగినా సిగ్గు లేకుండా మళ్ళీ ఇంటికి వస్తున్నావు. అసలు నీకు దేవుడు సిగ్గు అనేది పెట్టలేదా అంటూ పారిజాతం తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం నిన్ను ఏమన్నా అంటే మళ్ళీ వచ్చేస్తాడు, ఆ పెద్ద ఆయన వచ్చి నన్నే అంటాడు అని అనుకుంటూ తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అసలు అమ్మ ఎందుకు జ్యోత్స్నాని కొట్టుంటుంది అని అనుకుంటూ ఉంటుంది దీప. ఏంటి దీప, జ్యోత్స్నాని సుమిత్ర ఎందుకు కొట్టింది? నా వల్ల ఇదంతా జరిగిందని నువ్వు అనుకుంటున్నావా అని అనగానే అప్పుడే ఇంకా దశరథ అలా అడుగుతూ ఉండగా, అవును చిన్నసారు, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది దీప. కార్తీక్ రాలేదా దీప అని దశరథ అడుగుతూ ఉంటే, బావ కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పాడు, అందుకే నేను వచ్చేసాను తొందరగా అని దీప అంటుంది. సరే దీప, నీతో మాట్లాడాలి, ఇలా రా అంటూ దశరథ దీపని పక్కకి తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళిన తర్వాత రాత్రి వెళ్ళిపోయాక సుమిత్రతో నేను గొడవ పెట్టుకున్నాను. ఆ తర్వాత జ్యోత్స్న నన్ను ఎదిరించింది. మరి దీప చేసింది తప్పంటే మరి నువ్వు చేసిన తప్పు ఎందుకు ఒప్పుకోలేదని నేను జ్యోత్స్నాని నిలదీశాను. రివాల్వర్ తీసుకొని దీప నిన్ను చంపడానికి వస్తుందని ప్రాణభయంతోనే రివాల్వర్ తీసుకున్నానని చెప్తున్నావే, అసలు దీప నిన్ను చంపేంత కోపం దీపకి ఎందుకు వచ్చింది? నువ్వు ఏం తప్పు చేశావని నేను తనని అడిగాను. దానికి తను సమాధానం చెప్పకుండా మాట దాటేస్తూ సుమిత్రని రెచ్చగొట్టేలా మాట్లాడింది. నన్ను మూర్ఖుడు అని అనడంతో సుమిత్ర ఆ మాట తట్టుకోలేక జ్యోత్స్న చంప పగలగొట్టింది అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని దీప ఇలా అంటూ ఉంటుంది, నా గురించి ఇంట్లో చాలా గొడవలు అయిపోతున్నాయి, నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని దీప బాధపడుతూ ఉంటుంది. ఈ విషయం పక్కన పెట్టు, ఆ రోజు నువ్వు జ్యోత్స్నాని చంపేంత కోపంగా ఎందుకు వచ్చావో? జ్యోత్స్న ఏమంది? ఏం తప్పు చేసింది? ఇప్పటికైనా నోరు విప్పి నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే నువ్వు ఆ రోజు నన్ను ఉద్దేశపూర్వకంగా షూట్ చేయలేదని, అసలు ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని కార్తీక్ చెప్పాడు. నేను కార్తీక్ మాటలను నమ్మాను. నా కూతుర్ని నేను తప్పుగా భావిస్తున్నాను. ఇప్పుడు చెప్పు దీప, నీ మాటలు ద్వారా నిజం తెలుసుకోవాలనుంది, నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే ఇక దశరథ అన్న మాటకి దీప అయితే వద్దు, ఇప్పుడు ఆ గొడవ ఎందుకులేండి అని అంటూ ఉంటుంది దీప. గొడవ ఎందుకని కాదో నిజం చెప్పు దీప, అసలు ఏం జరిగింది? నువ్వు నన్ను కన్న తండ్రితో నువ్వు ఊహించుకుంటున్నావు, నన్ను కన్న తండ్రిని నువ్వు అనుకుంటున్నావు. నేను నిన్ను కన్న తండ్రిగానే అడుగుతున్నాను, నీ తండ్రి స్థానంలో ఉండి అడుగుతున్నాను. ఈ నాన్నకి నువ్వు అబద్ధం చెప్పవనే ధైర్యంతో అడుగుతున్నాను. చెప్పు దీప, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎందుకు నువ్వు జ్యోత్స్న మీద అంత కోపంగా వచ్చావు? మా ఇంటికి నువ్వు వస్తున్నావని జ్యోత్స్నకి ముందే తెలుసా? ఏం జరిగిందో ఏమి కూడా దాచకుండా నిజం చెప్పు అని అంటూ ఉంటే, నన్ను క్షమించండి, ఇప్పుడు నేను చెప్పే నిజం మీ గుండెల్లో ఎంతో బాధని కలిగించవచ్చు, కానీ మీరు నా కన్న తండ్రి స్థానంలో ఉండి నిజం చెప్పమని నన్ను ఆదేశించారు కాబట్టి మీ ముందు నేను నిజం చెప్పక తప్పడం లేదు. అసలు ఏం జరిగిందంటే, గౌతమ్ చెడ్డవాడని జ్యోత్స్నకి ముందే తెలుసు. నేను గౌతమ్తో మొట్టమొదటిసారి గొడవ పడినప్పుడే జ్యోత్స్న గౌతమ్ని అక్కడ కలవడానికి వచ్చి వాళ్ళ ఇంట్లో మొత్తం ఆ గొడవంతా చూసింది. ఆ గొడవని వంక పెట్టుకొని నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేసింది. నిశ్చితార్థంలో మాకు కేటరింగ్ ఇచ్చి
అలాగే ఆ గౌతమ్ని నిశ్చితార్థం రింగు తొడిగే సమయంలో నేను చూసి గొడవ చేసేలా చేసింది. మీరందరూ కూడా అది చూసి నన్ను తప్పుగా భావించుకుంటారని, మీ మనసులో ఉన్న నా మీద అభిమానం మొత్తం పోయి అది పగలాగా మారుతుందని తను ప్లాన్ చేసింది. తను ప్లాన్ ప్రకారమే ఇదంతా కూడా జరిగింది. అందరూ కూడా నన్ను ద్వేషించారు. తరువాత రమ్యని తీసుకువచ్చాను. గౌతమ్ మోసం చేసిన రమ్యని తీసుకువచ్చినప్పుడు అప్పుడు కూడా జ్యోత్స్న సత్యపండు అనే అతన్ని తీసుకువచ్చి రమ్య తన భార్యని, తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేనేనని అతను సాక్ష్యం చెప్పేలాగా అప్పటికప్పుడు తను సృష్టించింది. ఇది కూడా జ్యోత్స్న చేసింది. ఆ రోజు కూడా నన్ను మీరందరూ కూడా తప్పుగా అనుకునేలాగే తను అంతా కూడా క్రియేట్ చేసింది. ఈ నిజాలు అన్నీ నేను కావేరి గారి ద్వారా తెలుసుకున్నాను. రెస్టారెంట్లో పారిజాతం గారితో జ్యోత్స్న ఈ మాటలన్నీ కూడా మాట్లాడేటప్పుడు నాకు అంతా కూడా ఏం జరిగిందో పూసుకొచ్చినట్టు కావేరి అత్తయ్య చెప్పారు అని అంటూ మొత్తం నిజాన్ని దీప చెప్తుంది. ఆ కోపాన్ని ఆపుకోలేక నేను ఇంటికి వచ్చాను. వచ్చినప్పుడు నా బావని దూరం చేశావు. అందరూ నిన్ను నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు. అందుకని అందరి దృష్టిలో నిన్ను చెడ్డదాన్ని చెయ్యాలని నేను ఈ ప్లాన్ చేశాను అని ఆ రోజు నాకు వార్నింగ్ ఇచ్చింది. ఈ రోజుతో నీ క్లాప్టర్ క్లోజ్ చేస్తాను. ముందు నిన్ను చంపేస్తాను, తర్వాత నీ కూతుర్ని చంపేస్తాను. నీ కూతుర్ని చంపేసి నీ దగ్గరికే పంపిస్తాను అని నా కూతుర్ని కూడా చంపాలని తను అనుకుంటుంది. అందుకని ఆ రోజు తన చేతిలో ఉన్న రివాల్వర్ని నా కూతుర్ని చంపేస్తానని తను అనడంతో కోపంగా నేను తీసుకున్నాను. ఆ రోజు తను మిమ్మల్ని అడ్డు పెట్టుకుంది. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ బుల్లెట్ తెలీదు. కానీ నేను టైగర్ మీద చెయ్యి పెట్టి నొక్కకుండానే మీకు బుల్లెట్ తగిలింది. దాంతో నేనే మిమ్మల్ని షూట్ చేయబోయానని అందరూ కూడా నమ్మారు. కానీ నేను పట్టుకున్న రివాల్వర్లో నుంచి బుల్లెట్ రాలేదని కోర్టు వారు సాక్ష్యాలతో సహా చెప్పడంతో నిరూపణ చేసి నన్ను విడుదల చేశారు. ఇదే చిన్నసారు జరిగింది అని దీప అయితే అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. దశరథ అయితే ఇక కోపంతో రగిలిపోతూ అంటే ఇదంతా కూడా జ్యోత్స్న ఆడిన నాటకం అన్నమాట. నిన్ను మా అందరి దృష్టిలో తప్పుడు దానిలా చేయడానికి జ్యోత్స్న ఇంతకీ తెగించిందని నేను అస్సలుగా కూడా అనుకోలేదు. జ్యోత్స్న ఇలాంటి కుట్రలు కూడా చేస్తుందని నేను ఊహించలేదు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే దయచేసి ఇదేమీ కూడా మీరు మనసులో పెట్టుకోకండి. జ్యోత్స్న మారుతుంది, మీరేమీ కంగారు పడద్దు అని అంటూ ఉంటుంది. దీప అయితే అప్పుడే ఇక దశరథ ఏమీ మాట్లాడకుండా లోపలికైతే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఇంతలో ఇక పారిజాతానికి దాసుని చంపాలనుకుంది జ్యోత్స్న అని చెప్పాలని అనుకుంటాడు దశరథ. అప్పుడే పారిజాతం బయట ఉన్న జ్యోత్స్నతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటే జ్యోత్స్న, ఉదయమే ఎక్కడికి వెళ్ళావో అని అడుగుతూ ఉంటే నేను ఫలానా చోట ఉన్నాను అని ఆ చోటు పేరైతే చెప్తుంది జ్యోత్స్న. అక్కడేం చేస్తున్నావే అని అనగానే ఇక్కడ ఒక పని మీద వచ్చానులే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఒసే జ్యోత్స్న, నీ మట్టికి నువ్వు ఏవేవో ప్లాన్లు చేసుకుంటున్నావు. ఆ రోజు సుమిత్రని రెచ్చగొట్టి సుమిత్ర తాళిని దొంగతనంలో చేసేలా చేసి ఇంత రాద్ధాంతం సృష్టించావు. మళ్ళీ నువ్వు ఈ రెండు కుటుంబాలు కలవకూడదని ఆ రోజు గొడవ పెట్టావు. అసలు నీ ప్రమేయం లేకుండానే మీ అమ్మని రెచ్చగొట్టి మీ అమ్మ నాన్నని కూడా విడదీయడానికి సిద్ధమైపోయావు. ఇంతకు మించి ఏమీ చేయకే. ఏదైనా నీ మీద అనుమానం వస్తే నిన్ను నన్ను మీ నాన్న బయటికి గెంటేస్తాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అంటే ఆ రోజు సుమిత్రకి కూడా మాయమాటలు చెప్పి సుమిత్ర చేత ఇదంతా కూడా చేయిస్తుంది జ్యోత్స్ననేనా అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అయితే ఇక ఈ జ్యోత్స్నని నేను ఊరికినే వదిలేయకూడదు. ఇప్పటి వరకు కన్న మమకారం ఎన్ని తప్పులు చేసినా జ్యోత్స్న ఆపింది. కానీ ఇక జ్యోత్స్నని క్షమించే ప్రసక్తే లేదు అని అనుకుంటూ దశరథ అయితే చాలా కోపంగా బయటికైతే వెళ్తాడు. అప్పుడే దశరథ కోపంగా బయటికి వెళ్ళడం చూసిన దీప అయితే నాన్నేంటి ఇంత కోపంగా వెళ్తున్నారు,
ఇదంతా తెలుసుకొని జ్యోత్స్నాని ఏమీ అనరు కదా, ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ అప్పుడే ఇక అక్కడి నుంచి ఫాలో అవుతూ దశరథని దీప కూడా వెళ్తుంది. తరువాత ఇక పారిజాతం అయితే దీప కనిపించడం లేదేంటి, ఒసే దీప ఎక్కడున్నావే అని పిలుస్తూ ఉంటుంది. ఇంతలో ఇక కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ వచ్చి ఏదిరా నీ భార్య అని అడుగుతూ ఉంటుంది పారిజాతం కార్తీక్ని. అప్పుడే ఇక కార్తీక్ అయితే నాకన్నా ముందే తను ఇక్కడికి వచ్చేసింది కదా, మరి నా భార్య ఏదని నన్ను అడుగుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ అన్న మాటకి ఇక పారిజాతం మీ ఆవిడ వచ్చింది, కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని కాఫీ అడుగుతుంటే ఇంట్లో ఎక్కడ కూడా కనిపించడం లేదు, ఇంట్లో ఎవరూ లేరు కదా అని చెప్పి చెప్పా పెట్టకుండా షికారుకు పోయిందేమో అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే. అప్పుడే కార్తీక్ అయితే అవును ఇంట్లో ఎవరూ లేకపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఇంట్లో ఎవరూ లేరు, మీ తాత ఆఫీస్కి వెళ్ళాడు, జ్యోత్స్న బయటికి వెళ్ళింది, సుమిత్ర ఏమో గుడికి వెళ్ళింది, దశరథ్ ఇప్పుడే బయటికి వెళ్ళాడు అని పారిజాతం అంటూ ఉంటుంది. అయినా నీ భార్యకి నీకు ఈ ఇండ్లు ఎన్ని మాటలు అన్నా, ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను ఎంత అవమానించినా, మీ అత్త దీపని ఇంటికి పట్టిన శనివంటూ అన్ని మాటలు అన్నా నీకు సిగ్గనిపించడం లేదా, ఇంకా ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్నారేంట్రా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక పారిజాతం అన్న మాటకి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే దశరథ మావేని షూట్ చేసింది దీప కాదు, అలాంటప్పుడు మేమెందుకు భయపడాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. నీ భార్య షూట్ చేయలేదని నువ్వెందా గ్యారంటీ ఇస్తావురా అని అనగానే అప్పుడే ఇంకా ఆ మాట విని కార్తీక్ అయితే చూడు పారు, నీకొక నిజం చెప్తాను, ఆ నిజం విని నువ్వు తట్టుకోగలవో లేదో చూస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అసలు దాసు మావిని చంపాలని చూసింది ఎవరనుకుంటున్నావో, నీ మనవరాలు జ్యోత్స్నానే అని అనగానే ఒక్కసారే పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును, నా దగ్గర సీసీ ఫుటేజ్ వీడియో కూడా ఉంది, కానీ ఈ విషయాన్ని బయట పెడితే అత్తయ్య మావయ్య చివరికి తాత కూడా తట్టుకోలేడని, తన మనవరాలు మనిషిని చంపేంత దుర్మార్గురాలా అని బాధపడతారని నేను ఇన్ని రోజులు బయట పెట్టలేదు. నువ్వు జ్యోత్స్నాని వెనకేసుకొని వస్తావు, తనేం తప్పు చేసినా సరే ఆ వెనకుండి ఆ తప్పుని సమర్థిస్తూ ఉంటావు, కానీ తను చేసిన తప్పుని నీ ముందు ఎప్పుడైనా తను బయట పెట్టిందా? లేదో. మరి నీ కన్న కొడుకుని జ్యోత్స్న ఎందుకు చంపాలనుకుందో నాకైతే క్లారిటీ లేదు. నేను ఎన్నోసార్లు దాసు మావయ్యని అడిగి చూశాను, ఎందుకు మావయ్య జ్యోత్స్న నిన్ను చంపాలని చూసింది అని, నాకేమీ గుర్తులేదు అల్లుడు అంటూ తను మాట దాటేశాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో రహస్యం ఉంది, అది మాత్రం తను బయట పెట్టడం లేదు అని అంటూ కార్తీక్ అయితే పారిజాతానికి జ్యోత్స్న అనే దాసుని చంపాలని చూసిందన్న నిజాన్ని బయట పెడతాడు. అప్పుడు ఇక పారిజాతం అయితే రహస్యం ఏదో కాదురా, ఈ ఇంటి వారసురాలు జ్యోత్స్న కాదు, నా కొడుకు కూతురే అది, కానీ కన్న తండ్రినే అది చంపాలని చూసిందా? ఇంత దుర్మార్గురాలా? ఇన్ని రోజులు నిన్ను నేను ఈ ఇంటి వారసురాల్ని చెయ్యాలనుకుంది అని అనుకుంటూ పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. చూడు పారు, ఒకవేళ ఈ విషయాన్ని నువ్వు జ్యోత్స్నాని అడిగావనుకో, జ్యోత్స్న నీకేదో ఒక విషయం చెప్తుంది, కాబట్టి నువ్వు జ్యోత్స్నాని అడగకపోవడమే కరెక్టు. ఇన్ని రోజులు ఈ నిజాన్ని మూడో కంటికి తెలియకుండా నాలోనే దాచుకొని ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్న నీ మనవరాల్ని సమర్థిస్తున్నావని నీ ముందు బయట పెట్టాను అని అంటూ కార్తీక్ అయితే అంటాడు. వీడు చెప్పింది కూడా కరెక్టే, ఇప్పుడు నేను జ్యోత్స్నాని నిలదీశానంటే నిజాలన్నీ కూడా బయటికి వస్తాయి, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే. తర్వాత ఇక దశరథ చాలా కోపంగా జ్యోత్స్న దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న అని అంటూ గట్టిగా పిలుస్తాడు. అప్పుడే జ్యోత్స్న అయితే ఏంటి డాడీ, ఏంటి నన్ను వెతుక్కుంటూ వచ్చారు అని అడుగుతూ ఉంటే, దుర్మార్గురాలా, అసలు నీకు ఇంత దుర్మార్గంగా ఆలోచించాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు నువ్వు దీప విషయంలో దీపని ఇంత అన్యాయంగా ఇరికించావు అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే.
నీ గురించి మొత్తం నిజాలన్నీ తెలిసాయి. చెప్పు, ఎందుకు నువ్వు గౌతమ్ చెడ్డవాడని ముందు తెలుసు కూడా కావాలనే నిశ్చితార్థం రోజు దీప గౌతమ్ చెడ్డవాడని అందరి ముందు దీప నోటితోనే చెప్పించావు. చెప్తావా లేకపోతే చెప్పవా అని అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే చూడు జ్యోత్స్న, నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. ఆ రోజు దాసుని కూడా నువ్వే చంపాలని చూసింది, అది నాకు బాగా తెలుసు. అసలు దాసుని చంపాలని నువ్వెందుకు అనుకున్నావో ఈ నిజాలు ఈరోజు నీ నోటి వెంట నేను విని తీరాల్సిందే. లేకపోతే నేను అస్సలు కూడా నిన్ను క్షమించను. ఈ నిజాలన్నీ కూడా వెళ్ళి ఇంట్లో అందరికీ కూడా చెప్పేస్తాను. నువ్వు దాసుని చంపాలనుకున్నావని నేను వెళ్ళి నాన్నకి చెప్తాను అని అంటూ ఉంటాడు దశరథ. అయితే డాడీ, నేను దాసు బాబాయ్ని ఎందుకు చంపాలనుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు నా దగ్గర నాటకాలు వేయకు జ్యోత్స్న, నా కళ్ళతో నేను చూశాను. నేనే దాసుని కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళి తనకి ప్రాణం పోశాను. నాకే నువ్వు మాయ మాటలు చెప్తున్నావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే వణికిపోతుంది. ఏం చెయ్యాలి ఇప్పుడు అని ఆలోచిస్తుంది. ఒక్క నిమిషం డాడీ అని కార్ దగ్గరికి అయితే వెళ్తుంది. కారు దగ్గరికి వెళ్ళి రివాల్వర్ అయితే తీస్తుంది. ఇక రివాల్వర్ తీసి, ఇప్పుడు చెప్పండి డాడీ, నా గురించి నిజాన్ని అందరి ముందు బయట పెడతారా? నిజాలన్నీ అందరి ముందు బయట పెడితే మీ కూతురు బ్రతుకుంటుందనుకుంటున్నారా అంటూ తనుకి గురిపెట్టుకుంటుంది రివాల్వర్. అయితే అప్పుడే దశరథ అయితే, నీలాంటి కూతురు బెదిరిస్తే బెదిరిపోయే రకాన్ని కాదు. ఇక నీ ఆటలు నా దగ్గర సాగవు. నువ్వు ఆత్మహత్య చేసుకునేంత పిరికిదానివి కాదని నాకు బాగా తెలుసు అని అనగానే, అవును డాడీ, నా గురించి నువ్వు చాలా అనుకున్నావు. అవును నిజమే, నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు. ఎదుటి వాళ్ళు నా గురించి బయట పెట్టాలని చూస్తుంటే మాత్రం ఊరుకునేదాన్ని అంతకన్నా కాదు. అందుకని నేను చావను, నిజాన్ని చంపేస్తాను. ఆ నిజాన్ని మాట్లాడే నోరుని నొక్కేస్తాను, ఆ ప్రాణాన్ని తీస్తాను, అంటే మిమ్మల్ని షూట్ చేస్తాను అని రివాల్వర్ దశరథకి గురిపెడుతుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన దీప అయితే అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. కన్న తండ్రిని చంపాలని చూస్తున్నావా అని అంటూ ఉంటాడు దశరథ. కన్న తండ్రి అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, నాకు మటుకి నాకు రక్షణ లేకపోతే నా గుట్టు బయట పెడతానంటే, అందరి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేస్తానంటే నేనెలా ఊరుకుంటానో? నువ్వు పోతే సింపతి దొరుకుతుంది, అదే నువ్వు బ్రతుకుంటే నేను హంతకురాలనే ముద్ర నా మీద పడుతుంది. అస్సలు కూడా అది జరగనివ్వను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడు ఇక దీప పక్కనే ఉన్న రాయిని తీసి గట్టిగా జ్యోత్స్న చేతి మీద కొట్టడంతో అప్పుడు ఇక తన చేతిలో ఉన్న రివాల్వర్ అయితే కింద పడుతుంది. తన చేతిలో ఉన్న రివాల్వర్ కింద పడడంతో అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే దీపని చూసి, ఏంటే, నా తండ్రిని చంపాలని చూస్తావా? నా తండ్రిని చంపుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నీ కన్న తండ్రిని చంపాలని చూసావు, మరి నా కన్న తండ్రిని కూడా నువ్వు వదలడం లేదా? నువ్వు అసలు మనిషివా లేకపోతే రాక్షసివా అని అంటూ ఉంటుంది దీప. అయితే అమ్మా దీప, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, అవును నాన్న, నేను మీ కన్న కూతుర్ని, ఈ జ్యోత్స్న దాసు బాబాయ్ కూతురు అని నిజాన్ని బయట పెడుతుంది దీప. అయితే అది విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ, ఈ నిజం నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది. ఈ నిజం చెప్పింది నీ కన్న తండ్రి అని అనగానే, ఎవరికి చెప్పనని మాట ఇచ్చి ఇప్పుడు నీకే ఈ నిజాన్ని చెప్తాడా? అయినా సరే నేను ఇంటి వారసురాలనే, నువ్వు ఇంటి వారసురాలు అవ్వలేవో, నేనే ఈ ఆస్తికి ఇంటికి వారసురాల్ని అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే ఇక దశరథ అయితే జ్యోత్స్న చంప పగలగొడతాడు. నా కూతురు జోలికి వచ్చావంటే నిన్ను చంపేస్తానంటూ ఇక జ్యోత్స్నకి ఊహించని షాక్ అయితే ఇచ్చేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.